ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 54వ అధ్యాయము ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనము గమనించగలరు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన, నేను నీలాజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యములతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రక్తములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమును అందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గలదానవై స్థాపింపబడదువు. నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. చాలామంది భయముతో భీతితో పోరాడుతూ ఉంటారు. వారికున్నటువంటి భీతి చనిపోతామేమో అని, నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి అని, ఇంకా పెళ్ళిళ్ళు చేయలేదేంటి, వారు నిలబెట్టలేదేంటి, నాకేమైనా అయిపోతుందేమో అని కొంతమందికి భయం. కొంతమంది మరణపు భీతితో పట్టుబడి పోరాడుతూ ఉంటారు దినమెల్లా. మరి కొంతమందికి రాత్రిపూట అంటే రాత్రి వారికి భయము భీతి ఎంటాడుతూ ఉంటుంది. నిద్ర కూడా రాకోకుండా అటు ఇటు తిరుగుతూ ఏడుస్తూ ఉంటారు. మరణపు భీతి, చనిపోతామని భయం. కొంతమందికి తన పక్కింట్లో ఎవరికైనా బాగలేకపోతే, వారు చనిపోతే వీరికి భయం పట్టుకుంటుంది. అలాంటి వారు కొంతమంది ఆ ఇల్లు వదిలేసి, ఆ గ్రామం వదిలేసి కొంతకాలం పక్కకి వెళ్ళిపోతారు. భయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది, ఆ మరణపు భయము, ఆ భీతి నీ దగ్గరికి రానే రాదు, నీ దగ్గరికి రానే రాదంటూ వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం చూస్తున్నట్లయితే ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 నుంచి మనం చూస్తున్నట్లయితే చూద్దాం రండి. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలోకి రండి, చదువుకుందాం. కొద్ది నిమిషాలు మనము చక్కగా దేవుని మాట విని ముగించుకుందాం. చూడండి, మనం చూస్తూ ఉన్నట్లయితే 2వ అధ్యాయంలోకి రండి. 15వ వచనం లేదా 14 నుంచి 15 వచ్చి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 15 వరకు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. సహోదరి, సహోదరుడా, ఏ మరణ భయముతో నువ్వు బాధపడుతున్నావో, రక్త మాంసము గల వారి మనుషులం గనక ఆ దాస్యం నుంచి విడిపించడానికి యేసు ప్రభుల వారు మానవుని ఏ విధంగా మనం జీవిస్తూ ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నామో, ఆయన కూడా మానవునిగా
ఈ లోకానికి వచ్చాడు. రక్త మాంసము గలవానిగా వచ్చాడు. కన్యకైన మరియ గర్భమున ఆయన జన్మించి 33.5 సంవత్సరం ఈ లోకంలో సంచరించి 3.5 సంవత్సరం ఆయన సేవ చేసి ప్రపంచ మానవులి అందరి కోసము ఆయన ఒకే ఒక వధించిన వంటి గొర్రెపిల్లలాగా ఆయన శిలువ త్యాగము చేసి మనందరి కోసం ఆయన మరణించి తిరిగి లేచినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆ దాస్యం నుంచి విడిపించడానికి, ఆ భయము నుంచి, ఆ మన్నపు భీతి నుంచి విడిపించడానికి ఆయన మనలాగా రక్తమాంసముగా ఆయన మానవుడు ఏ విధంగా అయితే రక్తమాంసులుగా ఉన్నాడు అలాగా రక్తమాంసులుగా ఆయన జీవించడానికి వచ్చాడు. మానవుని వలె వచ్చాడు. మన పాపమంతయు, మన భారమంతయు, మన శాపమంతయు, భయము భీతి అంతయు ఆయన తొలగించడానికి వచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎంతకాలం నీవు మన్నపు భయముతో భీతితో ఆ దాస్యం కింద ఉండి కొట్టబడుతూ ఏడుస్తావు, ఆదరణ లేకుండా దానా, ఇదిగో నేను మాణిక్యములతో నీ పునాదులను, నీ సరిహద్దులను నేను మరలా నిలబెడతాను, నీ కుటుంబాన్ని నిలబెడతాను, నీ ఆత్మ జీవితాన్ని కడుతాను, నిలబెడతాను, నీకు ధైర్యం ఇస్తాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిలినను నా కృప నేను విడిచిపోదు అంటూ ప్రభు చేతులు చాపి నేను పిలుస్తా మాట్లాడుతున్నాడు. నీకు ఇష్టమేనా? విడుదల పొందుకుంటావా? అట్లయితే ఆయన రక్తం కిందికి వస్తావా? యేసయ్యా, నీ రక్తం కిందికి నేను వస్తున్నానయ్యా, నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించండి, నీ హస్తపు నీడ కిందికి నేను వస్తున్నానయ్యా, నాకు సాయం చేయవా? భీతి నీ దగ్గరకు రానే రాదు అంటూ వాక్యము తెలియజేస్తా ఉంది. ఆయన నమ్ముకుని నీ భారం ఆయన మీద మోపు, ప్రశాంతంగా ఉండు. నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నాకు దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నమ్ముట నీ వంతు, కార్యం చేయడము ఆయన వంతు. నమ్ముతావా? దేవుడిని మంచి కృపను, క్షేమము, సంతోషము, సమాధానము, నెమ్మది, ప్రశాంతత, మనశ్శాంతి, కృపాక్షేమం, ఆశీర్వాదంతో నింపి నిన్ను మంచిగా ఆత్మీయతలో కట్టి బలపరిచి ఆశ్రయించాలంటూ హృదయపూర్వకముగా మిమ్మల్ని నేను బ్లెస్సింగ్ చేస్తున్నాను. ఇంతకాలం నువ్వు ఎలా బతికావో, ఎలా ఉన్నావో, ఇది మొదలుకొని ఆయనకు మహిమకరముగా నీ కుటుంబము వర్ధిల్లునుగాక. నీకు ఆరోగ్యము, ఆయుష్కాలము, సంతోషము, సమాధానము, నెమ్మది కలుగునుగాక. నీకు, నీ పిల్లలకి ఎలాంటి ప్రమాదము రాదు. నా పిల్లలకి ఏమవుతుందేమో, నా భార్యకి ఏమవుతుందేమో, నా భర్తకి ఏమవుతుందేమో, నీకు, నీ పిల్లలకి ఎలాంటి కీడు రాదు, ఎలాంటి కీడు రాదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు నీడగా ఉన్నాడు. ఆయన కృప నీకు తోడుగా ఉంది, ఆయన కృప నీకు తోడుగా ఉంది. చూడండి, కీర్తనలో 91వ కీర్తన ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. 91వ కీర్తన 7వ వచనము, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ ఎద్దకు రాదు. 10వ వచనము, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు.
నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీకు కలిగిన వంటి ఆస్తికి అపాయమే అంటూ ఏమి రాదంటూ క్షేమము నీకు ఇస్తానంటూ వాక్యం తెలియజేస్తా ఉంది. నమ్ముతావా? ఆయన మీద ఆధారపడతావా? ఆయన మీద ఆనుకుంటావా? ప్రభును అంగీకరిస్తావా? దేవునికి మహిమకరంగా నీవు బ్రతకాలంటూ, సంతోషకరంగా మీరు ముందుకు సాగిపోవాలంటూ ధైర్యముతో, విశ్వాసముతో, నిరీక్షణ కలిగి ఆనందముతో ఆయన సన్నిధిలో వర్ధిల్లుతూ ముందుకు సాగాలి అంటూ ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు అలాంటి కృప మీకు ప్రభు బహుబలంగా అభిషేకంతో నింపి ప్రభు ఆయన సన్నిధిలో మీ అందరినీ కూడా స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.